ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఒక బంపర్ ఆఫర్ గురించి చెప్తాను. ఈ ఆఫర్ లో మీకు ప్లస్ 3 months ఫ్రీ హోస్టింగ్ ఉంటుంది, ఫ్రీ డొమైన్ వస్తుంది, ఫ్రీ ఈమెయిల్ ఐడి వస్తుంది, ఫ్రీ SSL ఉంటుంది అండ్ AI టూల్స్ కూడా ఉంటాయి. ఇందులో మనం బిజినెస్ ప్లాన్ తీసుకుంటే మోస్ట్ అడ్వాన్స్డ్ AI ఫీచర్స్ ఉంటాయి, అలాగే ఇంకా చాలా ఫీచర్స్ వస్తాయి. అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కూడా ఇన్స్టెంట్ గా 15% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అదేంటనేది మనం క్లియర్ గా మాట్లాడుకుందాం. అసలు మీరు వెబ్సైట్ క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ ఈ 2 థింగ్స్ అయితే ఉండాలి. అది మీ అందరికి తెలిసింది. సో అవి మనం మోస్ట్లీ బై చేస్తాం కదా, కానీ కొన్ని ప్లాట్ఫామ్స్ లో చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంటాయి. బట్ మోస్ట్ అఫోర్డబుల్ వెబ్ హోస్టింగ్ ఏదైనా ఉంది అంటే అది హోస్టింగర్. సో ఇప్పుడు హోస్టింగర్ లోనే మంచి ఆఫర్స్ అయితే నడుస్తున్నాయి. సో అందుకే మీకు తెలియాలి అనేసి ఈ వీడియో చేస్తున్నా. సో చాలా మంది బిజినెస్ పెడుతూ ఉంటారు, నార్మల్ గా బ్లాగ్ వెబ్సైట్ క్రియేట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ ఖచ్చితంగా హోస్టింగ్ డొమైన్ అయితే కావాల్సి ఉంది. సో అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వీడియో మొత్తం చూస్తే వెబ్ హోస్టింగ్ ఎలా బై చేయాలి అండ్ డిస్కౌంట్ లో, అది కూడా చాలా తక్కువ బడ్జెట్ లో ఎలా బై చేసుకోవాలి అని నేను ఇందాక చెప్పా కదా, ఫ్రీ డొమైన్, ఫ్రీ SSL, ఫ్రీ ఈమెయిల్, అలాగే ప్లస్ 3 months ఫ్రీ హోస్టింగ్, ఇవన్నీ ఎలా క్లెయిమ్ చేయాలో కూడా చెప్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూస్తే క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ ని ఎలా తీసుకోవాలి చెప్తాను. అండ్ తీసుకున్న ప్రాసెస్ లోనే నేను 15% డిస్కౌంట్ కూపన్ కోడ్ కూడా ఇస్తాను అని చెప్పా కదా, అది కూడా చూపిస్తాను మీకు అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలన్నది. తర్వాత ప్లస్ 3 months ఫ్రీ హోస్టింగ్ ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అనేసి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ లింక్ మీద క్లిక్ చేసుకుంటే ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్టార్ట్ నౌ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. దెన్ మీకు ఇలా వస్తాయి అన్నట్టు. ఇక్కడ చాలా ప్లాన్స్ అయితే కనిపిస్తాయి మీకు, సింగిల్, ప్రీమియం, బిజినెస్, క్లౌడ్ స్టార్ట్అప్ అనేసి. దీని ఫ్యూచర్స్ గురించి క్లియర్ గా మీరు చూసుకోండి. ప్రీమియం, బిజినెస్ ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ సింగిల్ అయితే తీసుకోవద్దు. మీకు ఇక్కడ కంప్లీట్ కంపారిజన్ అయితే ఉంటుంది. సో ఇందులో 1 వెబ్సైట్, ఇందులో 25 వెబ్సైట్స్, ఇందులో 50 వెబ్సైట్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ 25,000 విజిట్స్ మంత్లీ, అండ్ ఇక్కడ 1 lakh విజిట్ మంత్లీ, అండ్ ఇక్కడ 2 lakh విజిట్ మంత్లీ. మీకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా బిజినెస్ ప్లాన్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇందులో స్టోరేజ్ కూడా ఎక్కువ ఉంటుంది, ఫైల్ డైరెక్టరీస్ కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ రెండిట్లో మనకు ఫ్రీ డొమైన్ అయితే వస్తుంది, ఫ్రీ టెంప్లెట్స్ కూడా వస్తాయి, వెబ్సైట్ మైగ్రేషన్ కూడా ఉంటుంది, SSL కూడా ఫ్రీ. ఇలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. మీరు మొత్తం ఫీచర్స్ అన్ని కంపేర్ చేయండి సో దట్ మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో దాన్ని తీసుకోండి. సో నేనైతే ప్రెసెంట్ బిజినెస్ ప్లాన్ ని చూస్ ప్లాన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఆప్షన్ అయితే వచ్చింది. చూడొచ్చు, బిజినెస్ ప్లాన్ లో 3 months ఎక్స్ట్రాగా ఫీ వస్తుంది. అంటే 48 months కి మనం తీసుకుంటే కనుక, సో 48 months కి తీసుకుంటే మనకి ఎంత పడుతుంది, 11,952 రూపీస్. 48 months ప్లస్ 3 months అంటే 51 months కి 11,952 రూపీస్. బట్ ఇక్కడ ఇంకొంచెం డిస్కౌంట్ మీకు ఇవ్వాలని నేను ఈ తేజ 15 అనే కూపన్ కోడ్ అయితే ఇస్తున్నా. సో దీన్ని అప్లై చేసిన వెంటనే చూడొచ్చు, నాకు ఇక్కడ ఇన్స్టెంట్ గా 15% డిస్కౌంట్ అయితే వచ్చింది. సో 1,800 రూపీస్ నాకు సేవ్ అయ్యాయి అన్నట్టు. ఇప్పుడు 10,000 రూపీస్ నేను పే చేస్తే సరిపోద్ది. అదే మీరు 12 months ప్లాన్ తీసుకున్నాను అనుకోండి, 12 months ప్లాన్ తీసుకొని ఈ కూపన్ కోడ్ అప్లై చేస్తే మీకు అప్లై అవ్వదు. సో 12 months ప్లాన్ కోసం నేను ఇంకో కూపన్ కోడ్ ఇస్తున్నా, అదే హలో తేజ. దీన్ని అప్లై చేసుకుంటే మీకు 10% డిస్కౌంట్ అయితే ఉంటుంది. చూడొచ్చు 10%. నా సజెషన్ ఏంటంటే మీరు 24 months కైనా 48 months కైనా తీసుకోండి. తీసుకొని ఈ హలో తేజ కూపన్ కోడ్ కాకుండా తేజ 15 కూపన్ కోడ్ యూస్ చేయండి, మీకు 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. నేను ఇది అప్లై చేస్తున్నా, ఇక్కడ చూడొచ్చు 15% డిస్కౌంట్ అయితే వచ్చేసింది. సో మీరు 12 months తీసుకుందాం అనుకుంటే హలో తేజ కూపన్ కోడ్ యూస్ చేయండి. అదే మీరు 24 months కానీ 48 months తీసుకుందాం అనుకుంటే తేజ 15 అనే కూపన్ కోడ్ యూస్ చేయండి, మీకే డిస్కౌంట్ ఉంటుంది. మీరు యూస్ చేయను అనుకుంటే అది మీ ఇష్టం. సో నేనైతే 48 months సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ కూపన్ కోడ్ అయితే అప్లై చేస్తా. దెన్ కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక లాగిన్ చేసుకోండి, లేదంటే ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకొని రిజిస్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దెన్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీ బిల్లింగ్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ నేమ్, లాస్ట్ నేమ్, మీ మొబైల్ నంబర్, అడ్రస్, సిటీ, స్టేట్, జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చేసి కింద కంటిన్యూ ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దెన్ మనకు పేమెంట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మీరు పేమెంట్ ఏ మెథడ్ త్రూ చేస్తారు, యూపీఐ, కార్డా, పేపాల్, మీ ఇష్టం. నేను యూపీఐ సెలెక్ట్ చేసుకుంటున్నా అండ్ ఇక్కడ మనకు టోటల్ ఫైనల్ ప్రైస్ అయితే చూపిస్తుంది. దెన్ సబ్మిట్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ అలాగే యూపీఐ ఐడి ఇచ్చేసి కంటిన్యూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీరు పేమెంట్ కంప్లీట్ చేశారు అనుకోండి, మీకు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. దాంట్లో మీరు హోస్టింగ్ నుంచి వర్డ్ ప్రెస్ ని ఇన్స్టాల్ చేసుకొని మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి ఏందనేసి దానికి డెడికేటెడ్ గా ఒక ఫుల్ వీడియోనే చేశాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అది చూసి మీరు కంప్లీట్ గా ఒక వెబ్సైట్ అయితే సెటప్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా మీరు హోస్టింగ్ అండ్ డొమైన్ అయితే తీసుకోవచ్చు అనమాట. దెన్ మీరు వెబ్సైట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. ఎలా వెబ్సైట్ ని క్రియేట్ చేయాలన్నది కింద డిస్క్రిప్షన్ లో నేను వీడియోస్ అయితే ఇస్తాను, అవి చూసి మీరు వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడేది ఫ్రీ SSL ఎలా వస్తుంది, ఫ్రీ డొమైన్ ఎలా వస్తుంది, అలాగే ఫ్రీ ఈమెయిల్ ఎలా వస్తుంది అండ్ ఏ ఫీచర్స్ ఎలా యూస్ చేయాలి అనేది. సింపుల్ గైస్,
మీరు హోస్టింగ్ తీసుకున్నారు కాబట్టి 1 month ఫ్రీ డొమైన్ మీకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. వెబ్సైట్ క్రియేట్ చేసుకునేటప్పుడు డొమైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కదా, అక్కడ మీరు ఫ్రీగా ఒక డొమైన్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. దెన్ వెబ్సైట్ క్రియేట్ చేశాక మీకు ఫ్రీగా ఆటోమేటిక్ గా SSL అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. SSL అంటే ఏం లేదు, సెక్యూరిటీ, మీ వెబ్సైట్ కి సెక్యూరిటీ అనమాట. అండ్ దెన్ ఈమెయిల్ విషయానికి వచ్చేస్తే మీకు ఈమెయిల్ ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు ఈమెయిల్ అయితే హోస్ట్ ఇంజిన్ లో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేసి డెడికేటెడ్ గా ఫుల్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్ లో, మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఏ టూల్స్ గురించి మాట్లాడితే మనకు బిజినెస్ ప్లాన్ తీసుకున్న వాళ్ళకు ఏ ఫీచర్స్ అయితే చాలానే ఉంటాయి. మీరు AI తో కంప్లీట్ వెబ్సైట్ ని రెడీ చేసుకోవచ్చు. దాని మీద కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేశాను, AI తో వెబ్సైట్ ని ఎలా క్రియేట్ చేయాలన్నది. కానీ మీరు బిజినెస్ ప్లాన్ తీసుకుంటేనే AI ఫీచర్స్ అయితే వస్తాయి, వేరే ప్లాన్ తీసుకుంటే మీకు AI ఫీచర్స్ అయితే రావు. సో ఇప్పుడు కనుక తీసుకుంటే మీకు చాలా తక్కువ బడ్జెట్ లోనే మంచి ఫీచర్స్ తోని వెబ్ హోస్టింగ్ అయితే వస్తుంది. ఎవరికైతే నీడ్ ఉంటుందో, ఎవరైతే వెబ్సైట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్ లింక్ కూడా ఉంది, వెళ్ళి తీసుకోండి. అండ్ మన సైడ్ నుంచి మీకు ఒక కూపన్ కోడ్ కూడా ఇస్తున్నాం, తేజ15 అలాగే హలో తేజ. ఈ 2 కూపన్ కోడ్స్ యూస్ చేసి మీరు డిస్కౌంట్ అయితే పొందొచ్చు. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి, నేను డెఫినెట్ గా రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరో మంచి టాపిక్ తో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. నేను మీ సాయి తేజ, సైనింగ్ ఆఫ్.